ఓకే. ఇక కవిత పార్టీ గురించి మనం నిన్నంతా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ చూసినాం. అయిపోయింది టీఆర్ఎస్ కవితకే ఇచ్చిర్రు అని చాలామంది బ్రేకింగ్ న్యూస్ నడిపిర్రు, అంతా నడిపిర్రు. మరి నేను కూడా ఫస్ట్ నిజమేనేమో అనుకున్నా. కాస్త వెరిఫై చేస్తే మరి అందులో ఉన్న అసలు తిరకాసు అయితే అర్థమైంది. మరి కవితకు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వస్తుందా, టీఆర్ఎస్ గుర్తు వస్తుందా అనేది కొంచెం ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆ రోజు కవిత పార్టీ అనౌన్స్ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది. టీఆర్ఎస్ 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 అని చెప్పింది. మళ్ళీ వెనక తెలంగాణ ఇక్కడ రాష్ట్ర సేన అని మళ్ళీ కింద ఏదో అసోసియేషన్ అని పెట్టినట్టు కూడా కనిపించింది. అసలు నిజానికి ఆ పేరుతోని ఆమె అప్లై చేసుకోలే. నిన్న ఈసీ నుంచి వచ్చింది క్లారిఫై, ఆమెకు పార్టీ గుర్తు, పార్టీ పేరు కేటాయిస్తున్నట్టు లెటర్ కాదు. ఈమె మొత్తం ఒక 5 పేర్లతో లిస్టు పంపించింది మరి ఈసీకి. మరి ఎప్పుడో అప్లై చేసినా మాకు వచ్చింది అని చెప్పింది. నిజానికి ఆమె అప్లై చేయలేదు. ఇంకా పార్టీ పేరు కూడా కన్ఫర్మ్ అనేది కాలేదు. టీఆర్ఎస్ ఈమెకే ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈసీ చెప్పింది ఏంటంటే, ఆ ఈసీ రాసినటువంటి లెటర్ యొక్క సారాంశం ఏంటంటే, ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తా. ఇవి మొత్తం ఒక 5 పేర్లు తోటి ఈసీకి ఒక లెటర్ రాసింది. ఈ 5 పేర్లలో ఏది అవైలబుల్ ఉంటే అది నాకు ఇవ్వండి అని మరి ఈసీకి అయితే కవిత లెటర్ రాసిన సందర్భం ఉంది. అందులో ఇక్కడ చూడవచ్చు మొత్తం 5 పేర్లలో ఇక్కడ ఏమేం పేర్లు ఉన్నాయనేది కూడా మీకు చెప్తా, ఒకసారి చూడవచ్చు. ఒకటేమో తెలంగాణ ప్రజా జాగృతి, ఒకవేళ ఇది అనుకుంటే టీపీజే జాగృతి. ఇక తెలంగాణ జాగృతి ఇదేమో టీజే అవుతుంది. తెలంగాణ రక్షణ సేన ఇది టీఆర్ఎస్ అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జాగృతి టీఆర్జే అవుతుంది. తెలంగాణ ప్రజాశక్తి టీపీఎస్. ఇట్లా మొత్తం 5 పేర్లు అయితే ఆమె రాసింది ఈసీకి లెటరు. ఈ 5 పేర్లలో ఏది అవైలబుల్ ఉంటే అది నాకు కేటాయించండి అని మరి కవిత ఈసీకి లెటర్ రాసింది. దాని నుంచి ఆమెకు రిప్లై వచ్చింది. ఓకే, మీ దాన్ని మేము చూస్తున్నాము. ఇందులో మీకు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఇది రక్షణ సేన, ఈ తెలంగాణ రక్షణ సేన గుర్తు ఒకవేళ ఈ పేరు కావాలనుకుంటే ఈ పేరుతోని పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఓ ఇంగ్లీష్ పేపర్లో, ఓ తెలుగు పేపర్లో ప్రకటన ఇవ్వండి. 30 డేస్ వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పేరు మీకు కేటాయిస్తాము అని చెప్పింది ఈసీ. అంటే ఇప్పటికీ ఆమెకు పార్టీకి పేరు లేదు. ఎందుకంటే ఈసీ నుంచి అఫీషియల్గా ఇంకా గుర్తింపు అనేది రాలేదు. ఆమె ఆవిర్భావ సభలో ఏదైతే చెప్పిందో తెలంగాణ రాష్ట్ర సేన అని ఏదైతే చెప్పిందో అసలు ఆ పార్టీ పేరుతోనే ఆమె అప్లికేషన్ ఇవ్వలేదు. అసలు ఆ పార్టీ పరిగణలోకే లేదు. మరి ఆమె ఎందుకు చెప్పిందో, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందో, మరి కావాలని కన్ఫ్యూజ్ చేస్తుందా, ఇవన్నీ తెలియవు. కానీ ఆ తెలంగాణ రాష్ట్ర సేనతోనే ఆమె అప్లికేషనే ఇవ్వలేదు. అసలు ఆ పేరును ఈసీ పరిగణలోకే తీసుకోలేదు. ఆమె రాసింది ఈ 5 పేర్లు. 5 పేర్లో టీఆర్ఎస్ అబ్రివియేషన్ వచ్చేది ఇది ఒకటే, తెలంగాణ రక్షణ సేన అనేది మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఏం చేస్తుందంటే, ఈ పేరు మేము అప్లికేషన్ చేసుకుని ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీకు ఈసీకి తెలపండి అంటారు. ఖచ్చితంగా ఆమె పేపర్లు వేసినాక ఎవరో ఒకరు అభ్యంతరాలు చెప్తారు. మరి ఆ అభ్యంతరాలను ఈసీ పరిగణలోకి తీసుకుంటుందా తీసుకోదా సెకండరీ. ఒకవేళ తీసుకుంటే ఈ పేరు ఆమెకైతే రాదు, తీసుకోకపోతే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే కవిత పార్టీ పేరు ఇంకా టీఆర్ఎస్ అనేది కాదు. కవిత పార్టీ ఇంకా టీఆర్ఎస్ పేరు అనేది ఆమెకు అఫీషియల్గా రాలేదు. వస్తుందా రాదా తెలియదు. ఇంకో నెలకో, నెలన్నరకో, 2 నెలలకో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి తెలంగాణ రక్షణ సేనకు ఆమెకు పర్మిషన్ ఇచ్చింది. ఆమె దీనిపోయి ఇప్పుడైతే పేపర్ల ప్రకటన ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆమెకు వస్తుందా లేదో తెలియదు. మరి కవిత భావోద్వేగానికి గురైందంట. మరి నిజంగా అంటే ఈమెకైతే ఆమోదం తెలిపినట్టు వీళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఇప్పటికీ కష్టమే. అంటే ఆమెకు వస్తుందా రాదా అనేది తెలియదు. మేము 5 పేర్లతో అప్లికేషన్ పెట్టాం. అందులో టీఆర్ఎస్ అనే పేరు ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేనకు ఈసీ ఆమోదం తెలిపింది. అది మాకే వస్తుంది అని కవితకు అయితే చెప్తుందంట. కానీ మరి వస్తుందా రాదా తెలియదు. ఇప్పటికీ కవిత పార్టీ టీఆర్ఎస్ కాదు, అఫీషియల్గా అయితే కాదు. అవుతుందా కాదా ఫ్యూచర్లో తెలుస్తుంది.